హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే టమోటా పచ్చిమిర్చి రోటి పచ్చడి చేసేసుకున్నాం. వాటికి కావాల్సినవి నేను వచ్చేసి వెయిట్ వైజ్గా పచ్చిమిర్చి 100 గ్రామ్స్, అలాగే టమోటాలు 3 పెద్దవి తీసుకున్నాను, అలాగే వంకాయలు కూడా తీసుకున్నాను 3, ఇంకా అలానే దానిలో కొత్తిమీర కాడలు తీసుకున్నాను నేను కొంచెం. ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి కట్ చేయకపోతే అవి ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయి అన్నమాట, మొహం చిందుతాయి. అందుకని చెప్పి కట్ చేసి వేసుకోవాలి. ఇంకా టమోటా ముక్కలుగా కాకుండా, ముక్కలుగా అయితే మొత్తం ఫ్రై అయిపోయి అంత టేస్ట్ ఉండదు అన్నమాట చట్నీకి. నేను చూపించిన విధంగా కాయలుగా కట్ చేసుకోండి. అలాగే వంకాయలు కూడా కట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇక కట్ చేసి పెట్టుకున్నాయన్నీ గిన్నెలో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. వంకాయ, టమోటా, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర కాడలు అవన్నీ దానిలో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. నేను వంకాయలు అప్పటికప్పుడే కట్ చేస్తున్నానండి, ఎందుకంటే కండ్ర వస్తాయి అని చెప్పి అప్పటికప్పుడు కట్ చేసి వేసాను. 3 కదా, ఇక కట్ చేసి దానిలో వేసేస్తున్నాను. ఇవన్నీ అయితే చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని ఒక 15 మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకోండి. 15 మినిట్స్ పడుతుంది. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీనిలోనే ఒక పెద్ద సైజ్ అంతా చింతపండు వేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతుంది. సో చింతపండు చెప్పాను కదా, చింతపండు కూడా వేసేసుకోండి. దానిలోనే వేయటం వల్ల అది కూడా గట్టిగా లేకుండా మెత్తగా అయిపోయి చక్కగా మగ్గుతుంది, పచ్చివాసన రాదు. వంకాయ వేయటం వల్ల ఏంటంటే చట్నీకి చక్కగా గుజ్జుగా వస్తుందండి, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర అయితే ఫ్లేవర్ కోసం వేస్తారు. ఇది కూడా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. చక్కగా అడుగంటకుండా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఈలోపు తొక్కలు అయితే వచ్చేస్తాయి పైన ఫ్రై అయిపోయిన తర్వాత. ఇంకా తొక్కలు ఊడిపోయే టయానికి తీసేసి ఇంకా రోట్లో చక్కగా నూరుకోవటమేనండి. ఇవన్నీ వేసేసి చక్కగా నూరుకోండి. కొంచెం మెత్తగా అయిన తర్వాత సాల్ట్ కొంచెం వేసుకొని అందులోనే చిన్నులపాయ వేసుకొని నూరుకోండి చక్కగా. జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ వేసాను. జీలకర్ర, చిన్నులపాయ ఎక్కువ వేయటం వల్ల మంచి ఫ్లేవరు బాగుంటుందండి. సో పక్కన పెట్టుకున్నాను కదా, ఆ చట్నీ తీసేసి దానిలో కలిపేసేసి మళ్ళీ ఇంకొకసారి మొత్తం నూరుకోండి. రోట్లో అయితే మంచి టేస్ట్ వస్తుందండి. మిక్సీలో అయితే బాగా మెత్తగా అయిపోతుంది. రోట్లో అయితే కచ్చాపిచ్చాగా చేసుకుంటాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. అంతా వేసుకొని ఒక్కసారి మళ్ళీ మొత్తం నూరుకోండి. ఇష్టమున్న వాళ్ళైతే పోపు పెట్టేసుకోవచ్చు, కరివేపాకు అవన్నీ వేసి. డైరెక్ట్ ఇట్లా ఇది తినేసినా కూడా బాగుంటుంది.